భారతీయ స్త్రీలు సత్యనారాయణ వ్రతం నోటము ఇది ప్రాచీన పద్ధతి. You know, it's a tradition in this country to perform a sacred ritual, Satyanarayana Vratam, on full moon day. అదే విధంగానే ఈశ్వరాంబ కూడాను ప్రతి పౌర్ణమి కూడాను సత్యనారాయణ పూజలు చేస్తూ పక్కింటి సుబ్బమ్మతో చేరి ఈ సత్యనారాయణ కథనంతా వింటూ వచ్చేటువంటిది. Similar was the case Mother Ishwarama, who also performed the sacred rituals, Satyanarayana Vratam, on full moon day in the company of Subbamma and listening to the whole అప్పుడు కరణం story. సుబ్బమ్మ చెప్పింది, ఈశ్వరమ్మ నీవు సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు, కానీ పుట్టే కుమారునకు సత్యనారాయణ అని పేరు పెట్టమని తాను ఎంతనో ప్రార్థించింది. It was Subbamma who said, Ishwarama, you are performing this puja worship of Satyanarayana Vratam, and I want you to name your son as Satyanarayana. ఒకనాడు 1 గంట అయినప్పటికీ భోజనం చేయలేదు ఈశ్వరమ్మ. Ishwarama didn't have her food, though it was 1 o'clock in the afternoon. ఈ ఇంటిలో కూడా అందరు కూడా విసుగు చెందారు. All were disgusted watching the scene. ఈ సత్యనారాయణ పూజ నిమిత్తమై ఇన్ని విధమైనటువంటి ఒక నిబంధనలా అని వెంకమరాజు కూడాను ఖండించాడు. In fact, Venkamaraj also didn't want her to wait till that long, because observing such strict stipulation without partaking ఆకలైతే food is భుజించండి, horrible. కానీ నాకు ఆకలి కాలేదు, సత్యనారాయణ వ్రతమే నా యొక్క భోజనము కనుక నేను భుజించను అని పట్టుబట్టింది. Ishwarama said, I am not hungry. Successful performance of Satyanarayana Vratam is more important than food, she said. కనుక ఈశ్వరమ్మ ఆనాడు సత్యనారాయణ వ్రతం చేయకుండా పోయినప్పటికీ పక్కింటి సుబ్బమ్మ, కరణం సుబ్బమ్మ సత్యనారాయణ వ్రతం చేసి ఆ ఇంటి నుంచి ప్రసాదం తీసుకుని వచ్చి ఈశ్వరమ్మకు అందించింది. Subbamma performed the whole ritual and brought prasadam, sacrificial food, to Ishwarama. ఆ ప్రసాదం భుజించి క్రమక్రమేణా తాను ఆనందంగా కాలం గడుపుతూ వచ్చింది. Ishwarama had partaken this prasadam and was blissful. ప్రాచీన భారతీయ స్త్రీలందరూ కూడాను సత్యనారాయణ వ్రతములన్నీ కూడాను పౌర్ణమి పూజలన్నీ కూడాను ఎంతనో శ్రద్ధగా పూనుకొని చేసేటువంటి వారు. It was in those days that all women of this country performed the sacred ritual of Satyanarayana Puja every full moon day. ఆ సత్యనారాయణ ప్రసాదం భుజించిన తర్వాత ఈమెకు గర్భం నిలిచింది. After partaking this food, she could conceive. యద్భావం తద్భవతి. మానవుల యొక్క ప్రభావం అన్నీ కూడాను తమ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే ఆధారపడి ఉంటుంటాయి. All the effects and the results in our life depend on the thoughts that we కానీ entertain. కొందరు ప్రభావములను అంగీకరిస్తురు, కొంతమంది విస్మరిస్తురు. Some naturally will recognize the effect, while some forget the very cause. కానీ ఈమె ఈ ప్రమాణం ఏమాత్రం కూడాను విస్మరించలేదు. But Mother Ishwarama has not forgotten the rituals that she performed. పట్టుపట్టి ఆ యొక్క ప్రసాదం పూజించి తాను తన కార్యక్రమాన్ని పూనుకునేటువంటిది. She was determined to partake this prasadam and proceed ahead with household work thereafter. ఆమె ఒక అక్షరం కూడాను చదవలేదు. In fact, she was unlettered. చదువు ఏమాత్రం కూడాను తనకు తెలియదు. She didn't have any formal education. కానీ ఈ భగవంతుని పైన విశ్వాసమును మాత్రమే గట్టిగా పూనుకొని చేసేటువంటిది. But she had full and strong faith in God. ఆ ప్రసాదం భుజించిన తర్వాతనే 7వ నెల లోపల సుబ్బమ్మ గారి ఇంటికి వచ్చి, అమ్మ నేను ఇచ్చిన ప్రసాదం చేతనే నీ గర్భం నిలిచింది, నీవు పుట్టబోయేటువంటి కుమారుడు సత్యనారాయణ అని పేరు పెట్టు అని ప్రామిస్ తీసింది. It was only then at the 7th month the Subbamma said, this is the cause. The sacred ritual is the main cause. And I want you to name the child after Satyanarayana. కానీ వెంకమరాజు ఇంటిలో ఈ యొక్క శ్రీమంతం అనేటువంటిది ఎప్పుడు జరగటం అనేటువంటిది జరగలేదు. But at the residence of Venkamarazu, there is no formal performance of the ceremony which is supposed to be conducted. కానీ ఈశ్వరమ్మ శుభంలో ఈ సుబ్బమ్మ తన ఇంటి చేసి తన ప్రసాదం తిరిగి తెచ్చి ఈశ్వరమ్మకు అందిస్తూ వచ్చింది. However, Subbamma performed this function and then gave her the prasadam for her to partake. అప్పుడు వెంకమరాజు తల్లి ఈ విశ్వాసం పైన, తాము కూడా స్త్రీనే కదా, ఈ విశ్వాసం పైన గాఢమైనటువంటి నమ్మకం చేత తాను పుట్టబోయేటువంటి కుమారునికి సత్యనారాయణాన్ని పేరు పెట్టాలని తాను కూడా సిద్ధమైపోయింది. It was similar was the decision of everybody in the family. They too wanted to name the child as Satyanarayana.
ఈ ప్రసవమునకు పూర్వము ఒక సన్నిహితమైనటువంటి సంఘటన జరిగింది. Prior to the birth of the child, there was an incident that had happened. ఇది పుట్టపర్తి చిన్న పల్లె. Puttaparthi is a small hamlet. ఆ ఇంటికి 4 ఇండ్ల మధ్య లోపల ఒక చేదబావి ఉండేటువంటిది. In the center of the residences, there is a well. ఆ చేదబావి యందు నీరు చేదుకొని తీసుకొని పోతుండది ఈశ్వరమ్మ. Ishwarama was drawing the water out of the well and fetching home. అప్పుడు ఏదో ఒక మించినట్టుగా తనకు ఒక విధమైనటువంటి తెలుపు వర్ణమైనటువంటి ఒక గాలి వీచింది. Ishwarama experienced a radiance, a illumination all of a sudden and a cool breeze. తన ఇంటి యందు ఉన్నటువంటి సుబ్బమ్మ కూడాను బయటికి వచ్చింది. Subbamma also came out of her residence. ఏమిటో ఆకాశం నుంచి ఒక వెలుతురు ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించినట్టుగా నాకు కనిపించిందమ్మా. Subbamma also said, I could see this luminous, the radiance, brilliance, I too observed. ఇది ఈనాటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు. Bhagavan did not declare this till this day. ఈ ప్రభావం యొక్క పరిశుద్ధము ఇంతటి గొప్పగా ఉంటుంటుందని అందరూ తెలుసుకునే నిమిత్తమై ఈనాడు దీనిని వెల్లడి చేస్తున్నాను. This is declared by Bhagavan today so that you may know